ఒకరోజు ఒక అబ్బాయి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి, మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, కొంత డబ్బు కావాలరా మందుల కోసం అని చెప్పి తన ఫ్రెండ్ని సహాయం అడుగుతాడు. తన ఫ్రెండ్ అంటాడు, సరే నాకు సాయంత్రం ఫోన్ చేయరా అంటాడు. ఈ అబ్బాయి సాయంత్రం డబ్బుల కోసం ఫోన్ చేస్తే తన ఫ్రెండ్ యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సహాయం అడగగానే తన ఫ్రెండ్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం చెప్పి చాలా బాధపడతాడు. వేరే వాళ్ళని సహాయం అడగదని చెప్పి చాలామంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు, ఎవరు కూడా సహాయం చేయరు. తన అవసరానికి ఒక్క ఫ్రెండ్ కూడా సహాయం చేయలేదని చెప్పి చాలా బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ అమ్మ మంచం పక్కన మందులతో ఉన్న ఒక పెద్ద కవర్ కనబడుతుంది. ఈ మందులు ఎవరు తెచ్చారమ్మా అని అడుగుతాడు. వాళ్ళ అమ్మ అంటుంది, నీ ఫ్రెండు ఇప్పుడే వచ్చి డాక్టర్ రాసిన మందులు చిట్టి తీసుకెళ్ళి మందులు తెచ్చి ఇచ్చేసి ఇప్పుడే వెళ్ళిపోయాడరా అని వాళ్ళ అమ్మ అంటుంది. ఆ సంతోషంలో తన ఫ్రెండ్ను వెతుక్కుంటూ వెళ్తే ఒక దగ్గర తన ఫ్రెండ్ కనబడతాడు. ఏమైందిరా, నీకు పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నాను, నీ ఫోన్ స్విచ్ ఆఫ్, ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి తన ఫ్రెండ్ని కోపంగా అరుస్తాడు. అప్పుడు తన ఫ్రెండ్ అంటాడు, సారీరా, పొద్దున్నే నీతో మాట్లాడిన తర్వాత నా ఫోన్ అమ్మేశాను, అందుకే ఫోన్ పనిచేయడం లేదు, ఆ వచ్చిన డబ్బులతోనే మీ అమ్మకు మందులు తెచ్చిచ్చాను చెప్పి అంటాడు. అవసరాల్లో సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు. ఈ రోజుల్లో సహాయం కోసం ఫ్రెండ్కి ఫోన్ చేస్తే, లేదు మచ్చా ఇప్పుడే ఒక గంట ముందే వేరే వాళ్ళకి ఇచ్చేసాను, అది ఇది ఏదో కారణం చెప్తారు, ఉన్నా కూడా ఇవ్వరు. అవసరాల్లో ఉపయోగపడే స్నేహితుడు ఒక్కడున్నా చాలు. మీకు నిజమైన ఫ్రెండ్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.